అవినాష్ విషయానికి వస్తే యాజ్ ఎ కమెడియన్‌గా, యాజ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వాలి అన్న ఉద్దేశ్యంతో మీ అంటే చాలా వరకు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అన్నీ ఆ విధంగానే వచ్చాయి. బట్ అవినాష్ విషయానికి వస్తే ఈ మధ్య బాగానే ఆడుతున్నాడు. ఏకై వచ్చి మేకయ్యాడు, గట్టిగా కూర్చున్నాడు ఇప్పుడు. సో ఫస్ట్లో ఓన్లీ జస్ట్ కామెడీ అనుకున్నాం, కానీ ఇప్పుడు ఆట కూడా గట్టిగా ఉంది, పాయింట్లు గట్టిగా పెడుతున్నాడు. సో నైస్. అవినాష్ కూడా మంచి కంటెంటర్ అయ్యి ఇంత దూరం వస్తాడు అనుకోవాలా, బట్ హీఈస్ డూయింగ్ గుడ్ అవినాష్. అంటే అంటే రోహిణి విషయంలో కావచ్చు, కొంతవరకు అగ్రెసివ్ అవ్వడము, కొన్ని టాస్క్లకి కన్ఫ్యూజన్ అనేది రావడం జరుగుతుందేమో అవినాష్కి. అంటే అగ్రెసివ్ అవ్వడం కూడా కాదు, ఎంత అగ్రెసివ్ అయినా కూడా ఎప్పుడు టంగ్ లూజ్ అవ్వడు. లిమిట్ అది ఒక మంచితనమే కనిపిస్తుంది. అగ్రెషన్ ఉన్నా కూడా అది గొడవల్ని ఆపడానికి ట్రై చేస్తాడు. ఆ మంచితనం కనబడుతుంది. ఆ మంచితనం జనాలకి ఇష్టం. అది ప్లస్ పాయింట్ అతనికి. ఓకే, అవినాష్ ఏ పొజిషన్లో ఉంటాడు అనుకుంటున్నారు? అంటే డాక్టర్ బాబు నిఖిల్తో సంబంధించి గ్లామర్ కోషెంట్లో కొంచెం తక్కువే, బట్ ఎంటర్టైన్మెంట్ కోషెంట్లో అవినాష్ ఎక్కువే. చూడాలి. పొజిషన్ ఇవ్వండి. ఇప్పుడు వాళ్ళిద్దరికి 1-2 ఇచ్చారు కాబట్టి ఏ టు షెఫిల్ అయినా కానీ ఓకే ఫైన్. ఆ పొజిషన్స్ రెండు అవినాష్ 3 ఇవ్వచ్చు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో. 3 నబిల్కి ఇచ్చేసాంగా. నబిల్ 4 పెట్టుకోండి. ఓకే, ఇంకా డౌన్కి వెళ్ళిపోయాడు.